ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ అభివృద్ధి ఆగదని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో వైఎస్ జగన్ పుంగనూరు పర్యటన రద్దు స్పష్టం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నేడు మంగళగిరిలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 70వ వన్యప్రాణుల వారోత్సవాల్లో పాల్గొని అటవీ శాఖ అధికారులతో సమీక్ష. నేడు ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పలువురు అధికారులు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ అభివృద్ధి ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మీ చేతుల మీదుగానే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరగబోతుందని యువ ఇంజనీర్లను ఉద్దేశించి చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక 90 రోజుల్లోనే 31,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని, తెలంగాణ భవిష్యత్తులో యువ ఇంజనీర్లదే కీలకమైన బాధ్యతని అన్నారు. అక్టోబర్ 9న 11,063 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నామని, ఇది తమ చిత్తశుద్ధి అని చెప్పారు. 1908లో హైదరాబాదు నగరాన్ని వరదలు వచ్చి ఉప్పెనై కమ్మేసి వేలాది మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు ఆ వరదల్ని నియంత్రించడానికి ప్రపంచంలో ఉండే ఇంజనీర్లు అందరినీ కూడా వారు సంప్రదించడం జరిగింది. అందులో మోక్షగుండం విశ్వేశ్వరయ్యను వారు నియమిస్తే వారు ఈరోజు నిర్మించిన మ్యాన్ మేడ్ వండర్స్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మనం ముద్దుగా పిలుచుకునే గండిపేట నుంచి మొదలు పెడితే పురాణపూర్ బ్రిడ్జ్ల వరకు ఈరోజు హైదరాబాదు నగరంలో ఆనాడు ఈ వరదల్ని, అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే వరదల్ని నియంత్రించడం ద్వారా, నిలువరించడం ద్వారా గండిపేట, ఉస్మాన్ సాగర్లను నిర్మించి ఖాళీ నీళ్ల కోసమే కాదు వాటిని తాగునీటి వనరులుగా మార్చి లక్షలాది మంది హైదరాబాదు ప్రజలకు దాహార్తిని తీర్చడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించిండు. వారు ఇంజనీర్ కాబట్టే, క్వాలిటీ కలిగిన ఇంజనీర్ కాబట్టే అలాంటి గొప్ప మ్యాన్ మేడ్ వండర్స్ను, అద్భుతాలను నిర్మించి మనకిచ్చాడు. 115 సంవత్సరాలైనా మొన్న ఎండాకాలంలో గోదావరి, కృష్ణలో కరువు వచ్చి ఎండిపోయి తాగునీటి సమస్య ఏర్పడ్డప్పుడు హైదరాబాదు నగర దాహార్తిని తీర్చింది ఉస్మాన్ సాగర్. అదేవిధంగా ఈ గండిపేట్, ఈ ప్రాజెక్టులు ఆ రోజు మాకెందుకు లేని, లేదా ఏ 10 ఏళ్ళుంటే చాలను కట్టినుంటే ఇవాళ మనకు ఈ పరిస్థితిలో మన ఆదుకుంటుండేనా? ఇవాళ మీరు ఆలోచన చేయండి. అద్భుతమైన నిర్మాణాలు ఆనాడు కట్టిన ఇంజనీర్లు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే హైకోర్టు కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, ఈరోజు నడుస్తున్న అసెంబ్లీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాదులో అద్భుతమైన నిర్మాణాలు ఏవైతున్నాయో ఈ హైదరాబాద్కి ఒక చారిత్రాత్మకమైన కట్టడాలను అందించి 100 సంవత్సరాలు ఈ కాలాన్ని తట్టుకొని నిలబడ్డ చార్మినార్ లాంటివి ఇంజనీర్లు కట్టబట్టి, నాణ్యత ఉండబట్టే అవన్నీ ఉన్నాయి. మీరు చార్మినార్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు కట్టిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా? నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? నిజాం సాగర్ను కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? నిజాం షుగర్ నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? లేకపోతే కాళేశ్వరం కట్టిన వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారా? మీరు ఆలోచన చెయ్యండి. ఈ ప్రభుత్వం వచ్చినాక గత 10 ఏళ్లలో నిర్మించినవి ఏవైనా సరే ఎక్కడికైనా వెళ్దాం. ఇవాళ మాటలు మాట్లాడుతున్న మంత్రులకు నేను సూటిగా సవాలు విసురుతున్నా. మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరికి పోదామా? మీరు వేసిన రోడ్ల దగ్గరికి పోదామా? మీరు నిర్మించిన అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్దామా? ఈరోజు మేము కూర్చుంటున్న సచివాలయానికి మీరు వస్తారా? లేకపోతే 1,00,000 కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల, అన్నారం బ్యారేజ్ల దగ్గరికి వెళ్దామా? మీరే కడితిరి, మీరే మింగుతిరి, మీరు ఉండగానే కూలిపాయి.
వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 9వ తేదీ పొంగనూరు పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హడావుడి కార్యక్రమాలు చేపట్టిందని పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఈ క్రమంలోనే మంత్రుల పర్యటనతో పాటు ఆ కేసుకు సంబంధించి 3 నిందితుల్ని సైతం అరెస్టు చేసిందన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత వారం రోజులుగా చిన్నారి అశ్వియ అంజుమ్ హత్య కేసులో దోషుల్ని పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కేసులు పెడుతున్నారని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానివేసి ఇచ్చిన హామీలు సంక్షేమ పాలనపై దృష్టి పెట్టాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. పట్టుకోకుండా గతంలో కర్నూలులో జరిగిన విధంగా ఇక్కడ జరుగుతుందేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పొంగనూరుకి రావాల్సింది. మరి ఎంత లోపల నిన్న 3 మంత్రులు ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకొని వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది, దోషులు ఇవ్వడం జరిగింది. సార్ నేను పాప ఫాదర్ని సార్. సారీ, బాధాకరం. మీకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఏంటి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు తెలిసినంత వరకు సార్, ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే 7:30 గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప. తర్వాత పోలీసు టీములు వచ్చినారు, సిఐ శ్రీనివాస్ సార్ వచ్చి ఎస్పీ సారు అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు. డే అండ్ నైట్ 3 days ఇక్కడే ఉండి పాప కోసం అంతా ప్రయత్నం చేసినారు సార్. కాకపోతే పాప 3వ రోజు 2వ తేదీ నాడు సమ్మర్ ట్యాంక్ స్టోరేజ్ లో శవమై దొరికింది సార్ మాకు. తర్వాత పోలీస్ శాఖ వారు పోస్ట్ మార్టం పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్. నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పినారు సార్. హామీ ఇచ్చినారు, పట్టుకున్నారని ఈ రోజు టీవీలో అంతా తెలియజేసినారు సార్. మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్. మరియు రద్దు చేసుకోవడం జరిగింది. ఏమైనా దోషుల్ని మాత్రం కఠినంగా శిక్షించాలా, ఇలాంటివి రాష్ట్రంలో పునరావృతం కాకూడదని చెప్పి మరీ నేను కోరుతా ఉన్నాను. ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాలి సార్. ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్. తప్పకుండా చేయాలి. దుర్మార్గులు వేయండి, ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. అవును సార్. ఏం చేయాలో చేసి చూపిద్దాం. కానీ ఏంటి కారణం ఏంటి, ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర నుంచి? వాళ్ళకి ఏంటి, ఎందుకు మరి చేశారు ఏమో తెలియదు సార్. ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకొని వెళ్ళిపోయినారు సార్. రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు గానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్. అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు, అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు, కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్. అట్లా చెప్పగలరు 5 సంవత్సరాల్లోనే. మీరన్న మిస్బా వాళ్ళ తల్లి కూడా ఈ రోజు నా దగ్గరకు వచ్చింది ఈ రోజు మాట్లాడడానికి. మేము న్యాయం చేస్తామని చెప్పి జగన్ సార్ అని పెద్దిరెడ్డి అందరూ కలిసి మినిస్టర్ అందరూ కలిసి చెప్పినారు. కానీ ఇప్పుడు ఏమి న్యాయం చేయలేదు. ఉల్టా మాకి ఊరి నుండి భయపడిచ్చి పొలంలో ఉండే వాళ్ళు మేము నివసిస్తున్నాము. ఇప్పుడు పుంగూరులో వచ్చి నివసిస్తున్నాము. లోకేష్ సార్ని కూడా కలిసినాము, కాండవాళ్ళు కూడా కలిసినాము. మళ్ళా కేసు కూడా రీఓపెన్ చేస్తామండి, రీఓపెన్ చేస్తామని చెప్పినారు. అన్ని విధాలుగా మీకు న్యాయం చేస్తామని చెప్పినారు. మాకు కూడా భరోసా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఇదేదో పెద్ద ఇష్యూ అవుతుంది రాష్ట్రంలో అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడించారు చనిపోయిన అమ్మాయి తండ్రిని. మరి ఇంత శ్రద్ధ గతంలో తీసుకోవాలంటే కర్నూలులో జరిగిన అప్పుడే తీసుకోవాలంటే ఇది పునరావృతం అయ్యేది. ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేది. మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి చేసింది కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి కోరుతా ఉన్నాను. అంటే ఇదంతా కూడా మీకు తెలియదు కాదు, రెడ్ బుక్ సంస్కృతి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 నెలల పాలనలో ప్రైవేట్ కాలేజీలకు నయా పైసా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రీన్ ఛానల్ ద్వారా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి విద్యాశాఖపై ఒక్క సమీక్ష కూడా పెట్టలేదని దుయ్యబట్టారు. 6,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా రాష్ట్రంలోని 12.50 లక్షల మంది విద్యార్థులను రేవంత్ సర్కార్ ఇబ్బందులు
ఇబ్బందులకు గురి చేస్తుందని ధ్వజమెత్తారు. కేసీఆర్ తీసుకొచ్చిన ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ అమలు చేయకపోవడంతో విదేశీ విద్యకు విద్యార్థులు దూరం అవుతున్నారని మండిపడ్డారు. ఇవాళ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు, బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంటెక్ లో జాయిన్ కావాలన్నా, ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు బీటెక్ లో జాయిన్ కావాలన్నా ఇవాళ కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. దీని మీద అనేక సార్లు ఫిర్యాదు చేసినా కూడా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్న తప్ప కొంచెం కూడా ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తా ఉన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వమంటే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీరు డబ్బులు ఇచ్చి మాత్రమే సర్టిఫికెట్లు తీసుకోపోండి అని చెప్తే ఇవాళ అప్పులు చేసుకొని ఆస్తులు కుదబెట్టుకొని ఇవాళ డబ్బులు తీసుకొచ్చి ఇవాళ కాలేజీలలో కట్టుకొని ఇవాళ సర్టిఫికెట్లు తీసుకొని ఇవాళ ఉన్నత విద్యలో జాయిన్ అయ్యే పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రంలో కనిపిస్తుందంటే ఈ ప్రభుత్వం చాలా విద్యార్థుల పట్ల, పేద విద్యార్థుల పట్ల దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తున్నట్టుగా ఇవాళ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థ మీద కనీసం ఒక రివ్యూ మీటింగ్ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు పెట్టడం లేదు. కనీసం ఇవాళ విద్యా కమిషన్ ఏర్పాటు చేసిరు. విద్యా కమిషన్ ఏర్పాటు చేసినా ఇంతవరకు విద్యా కమిషన్ ఇవాళ జాడ లేదు. ఇవాళ విద్యా వ్యవస్థను చాలా ప్రక్షాళన చేస్తా మేధావినని మాట్లాడిన ఆకునూరి మురళి గారు ఇవాళ విద్యా కమిషన్ చైర్మన్ అయిన తర్వాత ఎక్కడ వేయండో ఇవాళ ఎవరు తెలియలేని పరిస్థితి. అదే ప్రైవేట్ విద్యా వ్యవస్థ కళాశాలలో, కార్పొరేట్ కాలేజీలో నారాయణ శ్రీచైతన్య కళాశాల లోపల చాలా ఇబ్బందులకు గురవుతుందని చెప్పి విద్యార్థులందరూ ఇవాళ మహిళా కమిషన్కు రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదా గారు ఇవాళ నారాయణ శ్రీచైతన్య కార్పొరేట్ కాలేజీలోకి వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్న అంశాల మీద ఇవాళ రివ్యూ మీటింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నదంటే మరి మహిళా కమిషన్ ఇంపార్టెంటా, విద్యా కమిషన్ ఇంపార్టెంటా ఇవాళ అర్థం కాని పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. కనీసం విద్యా కమిషన్కు ఉన్న సోయి కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పి ఇవాళ మేము భావిస్తా ఉన్నాం. కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రజాభవన్ లో జరిగింది. కార్మికులకు 796 కోట్ల బోనస్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు హాజరయ్యారు. 2023-24 సంవత్సరానికి సింగరేణికి 2412 కోట్ల లాభం వచ్చింది. లాభాల్లో 33% కార్మికులకు బోనస్ గా ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి సగటున 1.9 లక్షలు రానుంది. ఈ కార్యక్రమంలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సింగరేణి లాభాల్లో కార్మికులకు కోత పెట్టాయని అన్నారు. దాదాపు 1,00,000 మంది పనిచేసే సింగరేణి సంస్థను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. కార్మికులు సింగరేణి సంస్థకు ఆదాయం తీసుకువస్తున్నారని అన్నారు. సొంత ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పినాం. మా నాయకులు శ్రీధర్ బాబు గారు మొన్న వచ్చినప్పుడు కలెక్టర్ని, అధికారులు, సింగరేణి సంబంధించిన వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఉన్నదో లేదో కానీ నా దగ్గర కొంచెం భూమి ఉన్నది. మా దగ్గర రిటైర్డ్ అయిన వాళ్ళకి మా దగ్గరనే ముందు పైలట్ ప్రాజెక్ట్గా చేసే కార్యక్రమానికి మేము మా శ్రీధర్ బాబు గారు చెప్పినారు త్వరగా కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పిన దాన్ని నేను ఎప్పటి నుంచో గడిచిన 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. ఆ సబ్జెక్టు చాలా వేల క్వార్టర్లు ఉన్నాయి. ఆ క్వార్టర్లందరినీ కూడా ఆ క్వార్టర్లన్నింటినీ కూడా రిటైర్డ్ కార్మికులకు నామినల్ ప్రైస్ అంటే 50 నుంచి 60 లోపల మీకు ఎట్లాగో సింగరేణిలో అది 0 కింద పెట్టుకున్నారు. కనీసం 50,000 వచ్చిన కొంత డబ్బులు మీకు వస్తాయి. మీ దగ్గర దాదాపు 30-40 సంవత్సరాలు వాళ్ళ రక్తాన్ని చెమట మార్చి బొగ్గు తీసినందుకు వాళ్ళకు కూడా మీరు ఇచ్చినట్టు ఇది. కాబట్టి తప్పకుండా దీన్ని సత్వర నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయానికి దీనికి పెద్ద ఇబ్బంది ఉంటుందని అనుకోను. అదే కోల్ ఇండియా కార్మికులకి పెర్క్స్ మీద అక్కడ యాజమాన్యమే పేమెంట్ చేస్తుంది. అది కూడా మన సింగరేణి యాజమాన్యం చేస్తే బాగుంటుందని. అట్లాగే సొంత ఇంటి పథకాన్ని చాలామంది చెప్పారు, చాలా అవసరం కూడా. సింగరేణి కార్మికులు ప్రతి ఒక్కళ్ళు కూడా, కార్మికులైనా అధికారులైనా సూపర్వైజర్లైనా అందరికి కూడా దిగిపోయే నాటికి సొంత ఇల్లు ఉండేటట్టుగా చూడాలని చెప్పేసి కూడా. ముఖ్యంగా మనం ఇచ్చేది ఏం లేదు, ఒక స్థలం, ఒక 250 గజాల స్థలం ఇస్తే బ్యాంక్స్ లోన్ ఇస్తాయి, అందరు కూడా ఇల్లు కట్టుకుంటారు. కాబట్టి సొంత ఇంటి పథకాన్ని సింగరేణిలో కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. హైడ్రో పవర్ సప్లై చేస్తున్నారు. ఆ సెక్టార్లో కూడా ఈ సింగరేణి సంస్థ అతి కొద్ది రోజుల్లో మీ మంత్రివర్యులు బట్టి గారి ఆధ్వర్యంలో కాలు పెట్టబోతుంది. బీమా పథకాన్ని అందజేస్తా ఉన్నామంటే
ఇది మార్పా కాదా ఒకసారి టీఆర్ఎస్ మిత్రులను అడుగుతా ఉన్నాం. ఈరోజు సోలార్ ప్లాంట్కు సంబంధించిన ప్రారంభోత్సవం చేశాం. అదేవిధంగా తాడ్చర్ల బ్లాక్కు సంబంధించి ఇంతకుముందు సాంబశివరావు గారు అడుగుతా ఉన్నారు. మేము కూడా చెప్తా ఉన్నాం, ఆ ప్లాంట్కు సంబంధించి రెండవ ప్లాంట్ సంబంధించి సింగరేణి సంస్థ ద్వారానే ఈరోజు బొగ్గు తవ్వకాలు కానీ ఆ తవ్వకాలకు సంబంధించిన వ్యవస్థ నడవాలని మీరు పెట్టిన ప్రతిపాదన. సత్తుపల్లిలో ఓన్లీ డిస్పెన్సరీ లాగా రన్ చేస్తున్నారు. అది కూడా కొద్దిగా ఒక డాక్టరు ఒక సిస్టర్ అట్లే ఉంటారు. పూర్తి స్థాయిలో వైద్య సేవలు లేవు. ఏదైనా కావాలి అంటే కొత్తగూడెం రెఫర్ చేస్తున్నారు. అలా కాకుండా సత్తుపల్లి చాలా పెద్ద ఏరియా కనుక సింగరేణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టించి నిత్యం మరి అన్ని సౌకర్యాలు కల్పిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు కూడా ముందుకొచ్చి వస్తాం. దాన్ని పెంచుకోవాలంటే డెఫినెట్గా చేయాల్సిందే, చేద్దాం. విల్ డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. బట్ దీన్ని బతికించుకుంటూ మనం బతుకుదాం అంటున్నాను. దీన్ని బతికించకుండా మనం బతుకుదామని ప్రయత్నం చేస్తే అది చివరికి అంతిమంగా ఆడేమి ఉండదు. దాన్ని బతికించడానికి కావాల్సిందంతా ఇస్తూ మనం బతికే బాగుంటుందని చెప్తూ ఆల్వేస్ ఈ గవర్నమెంట్ కార్మిక సంఘాలతో కానీ కార్మికులతో కానీ షేర్ చేసుకోవటానికి మాట్లాడటానికి సర్వదా సిద్ధంగా ఉందని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ శ్రీనివాస్ మాధురి ప్రత్యక్షమయ్యారు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం గత కొద్ది రోజులుగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదంలో తాజాగా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజాగా తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్ మాధురి ప్రత్యక్షమయ్యారు. ఇద్దరు జంటగా వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వన్యప్రాణుల వారోత్సవాల్లో భాగంగా మంగళగిరిలో ఉన్న అటవీ శాఖ అరణ్య భవన్లో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన వన్యప్రాణుల ఎగ్జిబిషన్ తిలకించిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి అనంతరం అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి వన్యప్రాణుల సంరక్షణ చేపడుతున్న చర్యలపై చర్చించారు. వన్యప్రాణుల విశేషాలతో కూడిన బుక్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొని అక్కడకు విచ్చేసిన విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, కానీ మన అందరం ఆధారపడేది నీరు, శుద్ధమైన గాలి, స్వచ్ఛమైన గాలి, కనీసం కలుషితం లేని పరిసరాలు. ఇవి కనీసం మనకి మీరు ఊహించుకోండి, మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దోళ్ళు అయిపోవచ్చు, గొప్పవాళ్ళు అయిపోవచ్చు, కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేం. సో పర్యావరణం అనేది చాలా కీలకం. అలాంటి పర్యావరణానికి మూలాధారం మన తల్లిదండ్రులు. ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు. విశాఖలో సింధీ, రాజస్థాన్, బెంగాలీ ప్రజలు నవరాత్రి ఉత్సవాలు, విశాఖలో దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక నగర వాసులతో పాటు ఇతర రాష్ట్రాల నుండి విశాఖ వచ్చిన సింధీ, రాజస్థాన్, బెంగాలీ ప్రజలు కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దాండియా డాన్స్ వేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా డీజే పాటలతో డాన్సులు వేస్తూ ఎంతో కోలాహలంగా చేస్తారు. ఇతర రాష్ట్రాల నుండి విశాఖ వచ్చిన అందరూ కలిసి ఒకే చోట చేరి వారం రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.
విశాఖ పోలీస్ కమిషనరేట్ లో భారీ రికవరీ మేళా. విశాఖ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు. విశాఖ పోలీస్ కమిషనరేట్ లో పలు ద్విచక్ర వాహనాలు, బంగారు నగలు, నగదు చోరీ కేసులు ఛేదించిన విశాఖ పోలీసులు. సెప్టెంబర్ నెలలో జరిగిన నేరాలు ఛేదించిన పోలీసులు. 23 పోలీస్ స్టేషన్లలో 73 మంది నిందితులను పట్టుకున్న పోలీసులు. 287 సెల్ ఫోన్లు, 44 లక్షల విలువైన రికవరీ చేసిన విశాఖ పోలీసులు. విశాఖపట్నం కాన్ఫరెన్స్ హాల్లో బాధితులను అందించిన విశాఖ పోలీస్ కమిషనర్ శంఖ బత్రా బాగ్జీ. పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపిన ఫిర్యాదుదారులు 24 గంటల్లో పోగొట్టుకున్న నగదును 1.84 లక్షల రూపాయలు ఛేదించి తిరిగి ఫిర్యాదుదారునికి అప్పగించిన విశాఖ పోలీసులు. రికవర్ అయిన స్టోలెన్ ప్రాపర్టీ రిఫండ్ మేళా ఈరోజు. సో ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ తెలియజేయాలి. మన వైజాగ్ నగరంలో మొట్టమొదటిగా ఒక కొత్త సిస్టమ్ అమలు చేయబోతున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేశాము. ఇంతవరకు ఏం జరిగిందంటే అనుకోండి, ఒక దొంగతనం డిటెక్ట్ అయింది. డిటెక్ట్ అయిన తర్వాత మేము కోర్టు దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెడతాము. ఆ స్టోలెన్ ప్రాపర్టీ ఓనర్కి రిటర్న్ ఇప్పించడానికి పర్మిషన్ ఇవ్వండి. అయితే కోర్టు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారు, అప్పటి వరకు వెయిట్ చేయాలి. తర్వాత కోర్టు ష్యూరిటీ అడుగుతారు. సరే, మీ సొమ్ము మీకు రిటర్న్ ఇస్తాము, ఇది 1 కోటి రూపాయల విలువైన జ్యువెలరీ అనుకోండి, మీరు 20 లక్షలు కడితేనే అది మీకు రిటర్న్ ఇస్తాము. చాలామంది కట్టలేకపోతారు, అప్పుడు ఆ ప్రాపర్టీ కూడా మనం ఇవ్వలేకపోయాము. సో అందులో కూడా ఇన్ని ఉండవురా. గోల్డ్ బాగా జూమ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని ప్రజలకు ఉచితంగానే ఇసుక సరఫరా చేస్తున్నామని, రవాణా ఆపరేషనల్ ఛార్జెస్ తప్ప ఎలాంటి రుసుము విధించడం లేదని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. పాలసీకి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా, అక్రమాలకు అవకతవకలు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ప్రజల అవసరాల మేరకు రోజువారీ డిమాండ్కు అనుగుణంగా 3000 టన్నుల ఇసుకను పక్క జిల్లాల నుంచి తప్పించేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఉచిత ఇసుక విధానం, ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ, రీచ్లు, ఇతర అంశాలపై కలెక్టరేట్ వీసీ హాల్లో పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జాయింట్ కలెక్టర్ కె మయూర అశోక్ తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సెప్టెంబర్ 20 నుంచి అన్ని సచివాలయాలు ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఇసుక ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చామని, తద్వారా ఇప్పటి వరకు 442 బుకింగ్లు జరగగా 357 బుకింగ్లకు 7000 టన్నుల ఇసుక సరఫరా చేశామని వివరించారు. బల్క్ ఆర్డర్లు 103 జరగగా సాంకేతిక కారణాలతో ఇవ్వలేదని, వారందరికీ 2-3 రోజుల్లో ఇసుక సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. జిల్లాలో డిమాండ్ మేరకు ఇసుక అందజేసేందుకు చర్యలు తీసుకున్నామని, ఈస్ట్ గోదావరి, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అనుసంధానం చేశామని వెల్లడించారు. కలెక్ట్ చేసే విధంగా
ఈ విధానం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రజలు ఇబ్బంది లేకుండా శాండ్ బుక్ చేసే మన ప్రక్రియ తీసుకురావడం జరిగింది. సందర్భంగా విశాఖలో ఘనంగా దాండియా నృత్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్వాడి, బెంగాలీ, గుజరాతీలతో పాటు మన తెలుగు ప్రజలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దాండియా ఆడుతూ అందరికీ ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని ప్రముఖ సంఘ సేవకురాలు మంజురెడ్డి విశాఖలోని ప్రముఖ హోటల్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాండియా నృత్యాలు భారతదేశంలో గుజరాతీ రాష్ట్రంలో ఉద్భవించిన సామాజిక జానపద నృత్యమని, దసరా నవరాత్రులలో ప్రసిద్ధి చెందినది అని, అందుకే వివిధ కమ్యూనిటీ సంఘాల వారితో కలిసి ప్రతి ఏటా నగరంలో ఈ దాండియా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా నృత్యాలు అందరినీ ఆకట్టుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు భారీ ఎత్తున మానవహారానికి సిద్ధం. ఈ మానవహారానికి సిపిఎం మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ మరియు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా మోహరించిన పోలీసులు. వ్యతిరేకంగా అప్పుడైనా సరే రాష్ట్రం కేంద్రం కదిలి వస్తుంది. రాష్ట్రం యొక్క ప్రయోజనాలు నిలబడతా, లేకపోతే వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ అర్థం లేదు. అది ఆంధ్రప్రదేశ్కి తాళం వేస్తారా, విశాఖ ఉక్కును కాపాడతారో మీరు తెలుసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నాను. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా విశాఖలో వామపక్షాలు నిరసనకు దిగాయి. దాడులను అరికట్టేలా భారత ప్రభుత్వం చొరవ చూపించాలని కోరుతూ కొనసాగిన ర్యాలీలో సిపిఎం, సిపిఐ నేతలు పాల్గొని దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే రోజు ఇజ్రాయెల్ దుర్మార్గంగా పాలస్తీనా మీద దాడి చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 50,000 మంది అమాయక ప్రజలను బలి తీసుకుంది. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు విశిక్షణ రహితంగా ఆసుపత్రుల మీద, స్కూళ్ళ మీద బాంబుల వర్షం కురిపించి మారణ హోమానికి పాల్పడింది. ప్రపంచం అంతా కూడా ఖండిస్తున్నా సరే సిగ్గుచరం లేకుండా అమెరికా మద్దతుతోటి ఒంటరి పాటైనా సరే ఇజ్రాయెల్ దాష్టీకానికి పాల్పడింది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ముద్దూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 బంగారమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో మద్దూరు గ్రామం మరియు సమీప గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీ 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 బంగారమ్మ తల్లి ఆశీస్సుల కోసం తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందిన ప్రజలు అమ్మవారి జయ జయధ్వానాలతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం.
బీసీలందరూ రాజకీయంగా ఎదగాలని, అందరూ మదిరాజులు ముందుండాలని ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయం దిగే విధంగా ఇప్పటి నుండే కార్యాచరణ రూపొందించాలని ముదిరాజ్ మహాసభ సభ్యులకు ఆయన సూచించారు. వికారాబాద్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి కాసాని వీరేష్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికారాబాద్ జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాలలో అత్యధికంగా బీసీలు ఉన్నారని, అందులో ముదిరాజులు ఎక్కువ శాతంలో ఉన్నారని అన్నారు. జిల్లాలో 75% బీసీలు ఉన్నా 5% ఉన్న ఒక సామాజిక వర్గానికి మాత్రం 3 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం కల్పించారని అన్నారు. మన రామస్వామి గారు చెప్పినట్టుగా సంఘాలు ఎన్నున్నా ముదిరాజ్ మహాసభ ఒకటే, అన్ని సంఘాల యొక్క సమూహమే తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ కేంద్రంగా యారన్ డిపో ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 18 తేదీ 5/10/2024 ద్వారా వేములవాడ కేంద్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు యారన్ డిపో మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. యజమానిగా మారడానికి, వర్కర్ టు ఓనర్గా మారడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను నేత కార్మికులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డిపో రావడం, గత ప్రభుత్వం ఏ ప్రాంతంలో నేత కార్మికులు ఏం చేసింది అని అడుగుతున్నటువంటి వారికి సమాధానంగా గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట నేతన్నల బతుకులు ఆగం చేసి వెళ్ళినటువంటి సందర్భంలో సిరిసిల్ల ప్రాంతంలో కాటన్ పాలిస్టర్ పరిశ్రమ బ్రహ్మాండంగా సాగుతున్న క్రమం ఎస్సీ వర్గీకరణ అమలయ్యేదాకా డిఎస్సీ నియామకాలను నిలిపివేయాలని బీఆర్ఎస్ నేత ఎర్రుళ్ల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చినా అమలును అడ్డుకున్నదని ఎవరు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తీర్పు అమలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సుప్రీం తీర్పును వెంటనే అమలు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి కూడా 2 నెలలవుతున్నా మళ్లీ కమిటీ సాగదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభయహస్తం తెలంగాణ రైతులకు నిరుద్యోగులకు భస్మాసుర హస్తం, ఇలా మాదిగలకు కూడా భస్మాసుర హస్తం. ఇది కాంగ్రెస్ అభయహస్తం అంటే అన్ని వర్గాలకు అభయహస్తం కాదు, ఇది భస్మాసుర హస్తం.